కర్ణాటక ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. 2016లో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాల్ని ప్రామాణికంగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ రావాలి. ఎందుకంటే అనేక అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయమే సాధించింది. అయితే మే 12న జరగబోయే విధానసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రీ పోల్ సర్వేల ప్రకారం కాంగ్రెస్, భాజపా, జేడీఎస్ మధ్య జరగబోతున్న త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నా భాజపా మూడో స్థానంలో వచ్చే జేడీఎస్ పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అన్న విశ్లేషణలు వినపడ్డాయి. జేడీఎస్ నేత కుమారస్వామి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఉన్న రాజకీయ వైరుధ్యం కారణంగా భాజపాతోనే తమ ఎన్నికల అనంతర పయనమని సంకేతాలిచ్చారు. అయితే ఇప్పుడు మాజీ ప్రధాని, జేడీఎస్ వ్యవస్థాపకుడు కుమారస్వామి తండ్రి దేవేగౌడ చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. తమ పార్టీ భాజపాతో కలిసి అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తే తాను తన కుమారుణ్ణి వదులుకోవటానికి కూడా సిద్ధమేనన్నారు దేవేగౌడ. ఈ పరిస్థితుల్లో జేడీఎస్ కున్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా జేడీఎస్ తో కలవాల్సిన పరిస్థితుల్లో అన్ని అవకాశాలని పరిశీలిస్తోంది. కుమారస్వామి డిమాండ్లకు సానుకూలంగా స్పందించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ తో కలవాల్సి వస్తే కుమారస్వామి చేసే మొదటి డిమాండ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని మార్చమని. సిద్ధరామయ్యను సెంట్రల్ కమిటీలోకి తీసుకుని కర్ణాటకలో జేడీఎస్ తో మంచి సంబంధాలు ఉన్న నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ జేడీఎస్ కు ఊహిస్తున్న సంఖ్య కంటే ఎక్కువ సీట్లు వస్తే కుమారస్వామి పేరు కూడా ముఖ్యమంత్రి పదవికి పరిశీలించే అవకాశం ఉందట. మొత్తానికి కర్ణాటక రాజకీయ పరిణామాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయంటున్నారు అక్కడి విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.